ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఇందాకే టైటిల్లో చూసాం కానీ ఫస్ట్ అయితే స్టోరీ స్టార్ట్ చేయి లాగైపోతుంది. సర్లే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ నోట్ చెప్పాను. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారులే, నువ్వైతే మొదలెట్టు. సర్లే అయితే ఒకరోజు ఒక చాక్లెట్ ఉండేది. ఆ చాక్లెట్ మంచిగా టేస్టీగా ఉండేది. ఆ చాక్లెట్ని చాలా బాగుంటుంది ఆ చాక్లెట్. అయితే ఒక ఆమె ఆ చాక్లెట్ని కొనుక్కుంది. ఆ చాక్లెట్ నార్మల్ చాక్లెట్ కాదు. ఆ చాక్లెట్ అంటే నార్మల్ చాక్లెట్స్కి ఈగో ఉండదు, అంటే వాటికి ఏమి ఉండదు. దీనికి మాత్రం ఉంది. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే నోటు చేస్తే ఎందుకంత కష్టపడుతుంది. సరే అయితే ఎలాగంటే మీకు ఎలా చెప్పాలి, నోటు ఒక్క సరే చెప్తున్నా విను. ఏంటంటే దానికి ప్రాణం ఉన్నట్టే, కానీ మాటల్లా ప్రాణం ఉంది దానికైతే. అయితే అలా ఉంది కదా, తినకూడా అదే గిల్టీ ఫీలింగ్ అలాంటివి ఉన్నాయి. అయితే ఈమె అయితే కొంచెం అడిగింది మాట, అంటే అనుకుంది, ఎందుకు నన్ను ఏంటి షాప్ అయిన ఏంటి ఇలా ఇచ్చేసాకు అనుకుంటే, అక్కడ తీసుకునే వాళ్ళు ఇంకా గ్రేట్. ఏంటో తెలుసా, ఒక చిన్న పాప తీసుకుంటుంది వాళ్ళ చెల్లి కోసం. ఆమె ఇంకా గ్రేట్. ఎందుకో చెప్పనా, ఆమె ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చాక్లెట్ తీసుకుంటే ఏంటి ఒక 10 రూపీస్ సరిపోద్ది కదా అనిపిస్తుంది. ఇక్కడేమో 30 రూపీస్ ఇస్తే 10 రూపీస్ అని చెప్పేసి బేరం ఆడతారు ఎక్కువ. అయితే ఇంకా కోపం వచ్చేసి ఇంకా అయితే చాక్లెట్ కోపం వచ్చేసింది. ఏంటి ఇలా చేస్తున్నారు. అయితే ఏమో కోపం వచ్చేసి ఇంకా అవ్వాలనుకుంటుంది, కానీ అలా లేదు. ఇంకా అలాగే సర్లే మనకెందుకు, ఇలా కూర్చొని చూద్దాం, అలా గొడవను కూడా ఎంజాయ్ చేద్దాం, ఇంకా లేకపోతే ఏం చేయలేం మనం అని చెప్పేసి కూర్చుంది. ఇంకా తర్వాత ఇలా ఇంకా మనకి ఇదేంటి, మనకు కోపం వచ్చింది ఎప్పుడు లేనిది. ఏంటి కొంటున్నామా కోపం వచ్చేసింది ఎప్పుడు లేనిది. ఏంటిది అలా బేరం ఆడుతుంటుంది అట్లే. సర్లే అడిగింది కదా పోన్లే, ఇది బేరం ఆడకుండా కొనేద్దామని చెప్పేసి కొనేసింది. అయితే కొనేస్తే చాక్లెట్ నార్మల్ది కాదు కదా, ఈగో కదా. అయితే ఏంటి ఇదే ఇంత బేరమానికి ఉంది, నన్ను ఎలా ఉంటుందో అనుకుంది. అయితే వచ్చేసింది. అసలు ఏంటిది, అసలు ఇంతకి ఇంత చూస్తుంది, నన్ను ఎలా చూస్తుంది, ఇది నాకు భయం వేస్తుందని భయపడింది. చాక్లెట్ భయపడితే ఇంకా ఇది కాస్త వీళ్ళ ఇంటికి వచ్చేది. చాక్లెట్ వాళ్ళ ఇంటికి వచ్చేసాక తనేమో చెల్లేమో ఇంకా వెరైటీ, తనేమో దాచి తినుకోవడం అలవాటమే. అయితే దాచుకుంది 2 రోజులైంది, 2 days. అయితే అసలు ఏమనుకుంటుంది, అసలు నన్ను తినొచ్చి కొన్నాను కదా, ఎందుకు నన్ను ఇలా పడేసి ఉంచారు అని దేవుడా అనుకుంది. ఇదంతా చూసింది దేవుడు కోపం వచ్చి ఏంటి ఏం జరుగుతుంది అసలు అనుకుంది. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా? ఒక 2 daysలో వచ్చేస్తుందేమో నాకు తెలిసి. ఓకేనా? ఓకే బాయ్.